కామ్రేడ్ రమణకి, ఉపాధ్యాయ ఉద్యమ నేత రమణ గారికి, సాధిద్దాం రమణ సార్ ఆశయాలను, సాధిద్దాం రమణ సార్ ఆశయాలను, జోహార్ రమణ గారికి, జోహార్ రమణ గారికి, జోహార్ రమణ గారికి, జోహార్ రమణ సార్ కి, జోహార్ రమణ సార్ కి, ఉపాధ్యాయ ఉద్యమ నేత రమణ సార్ కి. విహరిస్తున్న క్రమాన వారిపైన జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తున్నాం. 26 మందిని పునర్పెట్టుకున్న ఈ దుశ్చర్య అత్యంత హేయమైందని, దాడి జరిపిన వారిని, దాడికి ప్రేరేపించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, నిఘా వైఫల్యాలను గుర్తించి అందుకు కారణాలను విశ్లేషించి భవిష్యత్తులో ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా నివారించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది వ్యక్తులను వధించడం కాదు, మన దేశంలో సమూహాల మధ్య నెలకొని ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలు, సామాజిక వర్గాల మధ్య ఉన్న ఐకమత్యం మీద భీకర దాడిగా పరిగణించవచ్చు. ఏపీటీఎఫ్ సభ్యునిగా, క్రియాశీల కార్యకర్తగా, నాయకునిగా వివిధ స్థాయిలలో పనిచేసి టీపీటీఎఫ్, టీపీటీఎఫ్లలో రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించిన కందుకూరి రమణ మన ఏప్రిల్ 13న మన నుండి దూరమయ్యారు. 12 జూన్ 1962న ఎల్లారెడ్డిపేటలో జన్మించిన రమణ విద్యార్థి దశలో విద్యార్థి ఉద్యమంలోనూ, తర్వాత ఉద్యోగంలో చేరినాక తన ఉద్యోగాన్ని, ఉపాధ్యాయ ఉద్యమాన్ని నిర్వర్తిస్తూనే ఉద్యోగంలో చేరి ఉపాధ్యాయ ఉద్యమంలో ఆనాడు ఏపీటీఎఫ్ కొనసాగుతూనే వివిధ దశల్లో కార్యకర్తగా, సభ్యునిగా, నాయకత్వంలో ఎదిగి గత 3 సంవత్సరాలుగా క్యాన్సర్తో బాధపడుతూ కూడా తన కార్యక్రమాన్ని అప్పగించిన బాధ్యత నిర్వహిస్తూ ఉద్యమ కార్యాచరణలో చివరి వరకు కూడా ఏదో ఒక సమావేశంలోనూ, ఏదో ఒక కార్యక్రమంలోనూ పాల్గొంటూ చివరి శ్వాస వరకు కూడా విద్యారంగానికి, సమాజానికి, సమాజానికి స్వార్థని కూడా ఆయన నిగర్వి సౌమ్యుడు, ఉద్యమకారుడు కూడా. ఆయన కందుకూరి రమణమూర్తి సంతాపాన్ని మరియు వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, ఆత్మీయ స్నేహితులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు, తెలంగాణ ఆల్ పెన్షనర్ సీనియర్ నాయకులు శ్రీ టి గోపాలరావు గారు, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ నాయకులు శ్రీ దుర్గాప్రసాదరావు గారు ఇటీవల మరణించారు హైదరాబాద్లో. యూటీఎఫ్ వ్యవస్థాపకులు ఖమ్మం జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు శ్రీ రాఘవయ్య గారు ఇటీవల మృతి చెందారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీ తిరుమల శెట్టి గోపాలకృష్ణమూర్తి గారు మొన్న ఏప్రిల్ 10న మృతి చెందారు. వీరందరి మృతికి సంతాపాన్ని మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తారు. ఆమె చూసి ఆయన కళ్ళంట నీరు నాకు ఎంతో బాధ కలిగింది. గత 30 సంవత్సరాలకు పైగా ఆయనతో కలిసి పనిచేశాం. జాయింట్ యాక్షన్ కమిటీలో కావచ్చు, ఉపాధ్యాయ రంగంలో కూడా మా మెసేజ్ ఉండటం మూలంగా అయితే కావచ్చు, లేకపోతే ఇతర కారణాల నుంచి కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలతో ఎంతో అవినాభావ సంబంధం మా అందరికీ. ఆ రకంగా రమణ గారు ఎప్పుడు ఎల్లప్పుడూ ముఖంలో చిరునవ్వుతో హ్యాపీగా ఉంటూ ఉంటాడు. మాకెప్పుడు కూడా ఆయన బాధపడుతున్నట్టుగా కూడా లేకపోతే అలాంటి ముఖంలో అలాంటి భావాలు కూడా ఇప్పుడు మాకు కనిపించాలి. ఎంతో జాలీగా చాలా ఇదిగా ఉంటాడు. నేను కానీ, శ్రీధర్ గారు కానీ, లేకపోతే పోతంగా లక్ష్మీనారాయణ గారు, మేమంతా కూడా కలిసి ఉంటే గంటల తరబడి మాకు కాలం అంతటి గొప్ప వ్యక్తి.
అకస్మాత్తుగా క్యాన్సర్ మహమ్మారికి బలై పోవడం అనేది చాలా చాలా బాధాకరం. అది నిజంగా చెప్పాలంటే 62 years అనేది చాలా చిన్న వయసు, వాస్తవం చెప్పాలంటే. అలాంటి వయసులో వారు మరణించడం తెలంగాణ ఉద్యమంలో మనం చూసాం. అదేవిధంగా వివిధ హోదాల్లో వారు సంఘంలో పనిచేయడం చూసాం. వారి నిబద్ధతకి నిఖంగా నిలబడి ఉపాధ్యాయుల కోసం పనిచేయడం, సంఘం ఏదైనా కావచ్చు, వారి యొక్క ఆశయం, వారి యొక్క పని విధానం అనేది చాలా చాలా గొప్పగా ఉంది. అలాంటి వారిని పంచుకునేందుకు ఇక్కడ ఒక చిన్న సంతాప సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మిత్రబృందం శ్రీధర్ గారు, నేను, మన మిత్రులు అనుకున్న వెంటనే మన వేణుగోపాల్ సార్తో మాట్లాడితే మంచి పని మీరు పెట్టండి అని చెప్పేసి వారు కూడా ప్రోత్సహించారు. అది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం. వారు మరణం ఈ సందర్భంగా అందరూ కూడా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారిలో ఉన్నటువంటి అనుబంధాన్ని నెమరు వేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన ఎస్టీయు నాయకులు వారితో ప్రారంభించారు. సత్యానంద గారు మరియు మిగిలిన నా ఉన్నటువంటి ఉద్యమ నాయకులు మరియు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కూడా ఎస్టీ పక్షాన వారి సంతాప సభకు వచ్చేసినందుకు చాలా బాధగా అసూనయనాలతో తనతో నాకున్న సంబంధం ఎటువంటిదంటే, నాకు 2000 తర్వాత నుంచి పరిచయము. శ్రీధర్ అప్పుడే అపాయింట్ అయ్యారు 98లో. వాళ్ళ ద్వారా నుంచి పరిచయం. నాకు ఎప్పుడైనా కానీ నాకు తమ్ముడు అని పిలిచేవారు, కానీ ధర్మేందర్ ఏంది ఇంకా కానీ అనేవారు కాదు. నేను కూడా అన్న 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 భావనతో ఉండేవాడిని. ఆయన ఈ విధంగా యాక్చువల్లీ సార్ సెక్యూరిటీ కూడా తెలియదు నాకు. మన సెక్యూరిటీ కూడా తెలుసుకుని కామరేజ్లో ఉన్నప్పుడు రెగ్యులర్ కష్టం ఉంటుంది, ఫోన్లో వస్తుంది. కూర్చుని మ్యారేజ్ కూడా బహుశా లాస్ట్ గుండారంలో పనిచేసింది. గుండారంలో నేను వెళ్ళాను సార్ దగ్గర కలిసాను సార్. బాగా రోజుకుంటూ అసిస్తున్నాడు. తను సిగ్గునట్టు పిల్లలు హఠాత్తుగా మనం పేపర్లో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అది 13th రోజు అదే రోజు కార్యక్రమాలు జరుగుతుందని తెలిసింది. తర్వాత తీసుకుని మా నరసింహారావు కూడా మేము మాట్లాడుతున్నాం, కానీ ఆ పరిస్థితుల్లో మనం ఫోన్ చేసి దాన్ని పలకరించడం బాగుంటుందని చెప్పేసి వారు హఠాత్మం చెందడము మా ఎస్టీ పక్షాన ప్రగాఢ సానుభూతిని పరిశీలిస్తున్నాం. చంద్రబింబం నీ రూపం, నీ చూపులో ఆధ్యత, నీ పిలుపు హృదయారవిందు, కలంకం ఎరుగని నీ వృత్తి ధర్మం, గురువులకే గురువయ్యా ఓ మారమయ్యా. కందుకోరి రమణయ్య కనికని భూమివయ్య, కందుకోరి రమణయ్య కనికని భూమివయ్య. చిరునవ్వు చిందిస్తూ చెలవంటూ నిలవంగ సుకుమారపు హృదయమా, మారమయ్యా. మానవానికి మరువని పరువము
ఆయనలో ఉన్న గొప్పతనం ఆ రోజు మా బంధువులకు తెలిసిందండి. అంత మటుకు మేము ఆయనకి ఏదో ఒక మామూలు వ్యక్తిగానే మేము అనుకున్నాము. తర్వాత ఒక రామారెడ్డి ఒక 24 నాడు ఈ ఏపీటీఎఫ్ వాళ్ళందరూ కలిసి ఒక సంతాప సభను ఏర్పాటు చేశారు. ఆ రోజు కూడా అన్ని జిల్లాల నుంచి రావడము, చాలా మంది గ్యాదర్ కావడము, ఇట్లా ప్రతి దగ్గర ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో జరుగుతూ ఇంకా రమణ గారు వచ్చేసి ఆయన అందరికీ హెల్పింగ్ నేచర్తోనే ఉండేవాళ్ళు. కుటుంబంలో కూడా ఎప్పుడు కూడా ఒక గర్వంగా నేను ఒక ఇంటికి అల్లుని ఒక అనే భావన ఎప్పుడూ చూపించకపోయేవారు. ప్రతి విషయంలో కూడా ఒకరికి సాయం చేద్దాము ఆయన కంప్లీట్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇది నేను దగ్గర నుండి చూసిన సందర్భాలను. ఇక చదువుల విషయానికి వస్తే పిల్లలకు కూడా మంచి చదువు చేయించారు. కొడుకునే డాక్టర్ చేయించారు, కోడలు కూడా డాక్టర్ ఇప్పుడు. తర్వాత ఏంటంటే వాళ్ళ గురించి కూడా బీఈ చేశారు. ఇవన్నీ ఈయన చదువుల పట్ల ఉన్న శ్రద్ధ. వీళ్ళకి కాకుండా వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి వాళ్ళ కూతురు సిఎస్ఐలో పనిచేస్తుంది. ఈ పని మనిషి పిల్ల కూతురు చదువుకునేదండి. మా చెల్లెలు ఒక ప్రపోజల్ పెట్టింది. ఇష్టం పోవడం వల్ల ఆయనకు ఎక్కడ కూడా ఆయన ఆరోగ్యంలో లోటుపాటు. ఆయన కొన్ని విషయాలు ఎవరికి చెప్పేవారు కాదండి, తన మనసులోనే దాచుకునేవాడు. వ్యాధి కానివ్వండి, ఇబ్బంది కానివ్వండి, ఏ విషయమైనా కానీ చాలా సున్నితంగా ఆయన మనసులోనే ఆయన పెట్టుకునేవాడు. వాళ్ళ మిత్ర బృందం కూడా ఎంతోమంది రమణానికి ఏ విషయం చెప్పవు ఇంకా బాగుంటుంది కదా అంటే ఆయన కూడా ఇదొక కారణమే అనుకోండి. మనసు నుంచి ఎవరికి తన బాధను చెప్పుకోకపోవడం కూడా. ఆయన ఈ ఉద్యమాలలో పనిచేసి ఉపాధ్యాయులుగా ఉన్న రోజులలో కూడా నేను తినాలా, నేను ఈ బట్ట వేసుకోవాలని, ఈ మార్కెట్ ఉండాలని ఎప్పుడు ఆలోచించేది చేయకపోయేవాడు. చాలా సింప్లిసిటీ. ఆయన పని ఉన్నదంటే వెళ్ళిపోవడము. సండే వచ్చినా కానీ సండే నాకైనా తృప్తిగా ఇంట్లో తినండి చెప్పి మా చెల్లెలు పిల్లలు చెప్పినా కానీ ఏదైనా పని ఉంటే బట్టలు తప్పకుండా వెళ్ళిపోయేవాడు. ఆ రకంగా కూడా ఆయన కొంచెం ఇమ్యూనిటీ పవర్ తగ్గడం అనేది కూడా అదొక చిన్న రీజన్ కూడా కావచ్చండి. అయితే ఎవరైనా కానీ తన పనులలో ఏదున్నా చేసినా కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకొని పనులు చేయాల్సి ఉంటుందండి. ఇది మేము దగ్గర నుంచి చూసినాం. మాకు ఇది మా బావగారి మీద జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోండి, అట్లా జరిగిపోయింది. తర్వాత ఆయన వచ్చేసేసి వాళ్ళ కుటుంబ సభ్యులు మన డాక్టర్ నారుడు గారు, సాధన గారు, వీళ్ళు కూడా ఒక డాక్టర్ ప్రొఫెషన్లో ఉండడం వల్ల వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ బసవతారకం కానివ్వండి, ఎయిమ్స్లో కానివ్వండి, ఎక్కడ కూడా వీళ్ళు వైద్యానికి కనుక రాలేదు. ఆయనకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆయన చివరి దశ వరకు కూడా ఆయనకు ఎటువంటి ఇబ్బందులు జరగలేదు. ఇది ఆయన గురించి. తర్వాత ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సంతాప సభ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రామ్మోహన్ గారికి, ఈ సభకి హాజరైనటువంటి వేదికపై కూర్చున్నటువంటి ఆయా సంఘాల పెద్దలు, చాలా సీనియర్ లీడర్స్ ఉన్నారు వాళ్ళందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఉద్యమ నాయకులు, ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు అందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ముందుగా ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, సార్ గురించి దాకా మాట్లాడుతూ ధర్మేంద్ర గారు కానీ వాళ్ళ బావగారు కానీ చాలా విషయాలు చెప్పారు.
నా వరకు 2003 నుంచి సారు పరిచయం అయ్యారు. మొట్టమొదటిసారిగా సార్ యొక్క ఎఫర్ట్స్ని అంటే ఒక లీడర్గా ఆ రోజుల్లో గుర్తించినటువంటి పరిస్థితి అయితే అప్పారావు గారు డిఓగా ఉండే. అప్పారావు గారికి ఆ యొక్క చేసినటువంటి కొన్ని కార్యక్రమాలకి పనులకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆ రోజు 11 రోజులు డిఓ ఆఫీస్ దగ్గర టెంట్ వేయడం జరిగింది. అప్పుడే కొత్తగా ఆ సర్వీస్లోకి వచ్చిన 4-5 ఇయర్స్ అవుతుంది. టీపీటీఎఫ్, ఏపీటీఎఫ్, ఏపీటీఎఫ్ అన్ని సంఘాలు కూడా స్ట్రగుల్ చేస్తున్న సందర్భాలలో సార్ని ఆ రోజు ప్రతిరోజు టెంట్ కింద ఆయన చూసి ఆయన కమిట్మెంట్, ఆయన యొక్క ఆలోచన విధానం, చిన్నపిల్లల్ని కూడా సొంతంగా దగ్గరికి తీసుకుని చాలా విషయాల ప్రేమతో మాట్లాడడం, ఇక్కడ కూడా తన గర్వమైనటువంటి ప్రదర్శించకపోవడం మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఇంప్రెషన్గా మాకు అది గుర్తించింది. చాలా సందర్భాల్లో సోమేశ్వర్ గారితో, యూటీఎఫ్ సోమేశ్వర్ గారితో నేను డిఓ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, రమణ సార్తో వెళ్ళినప్పుడు చాలా విషయాల్ని ఇక్కడ ఆఫీసర్తో ఎంత సౌమ్యంగా మాట్లాడి సమస్యను ఎంత పరిష్కారం చేయాలనేటువంటి విషయాన్ని దానికి భాగస్వామ్యంగా నేను 13,000 నేను క్లియర్ చేస్తున్నానండి. వాళ్ళకి కావాల్సిన వస్తువే కానివ్వండి, ద్రవ్య కానివ్వండి, నేను వాళ్ళకి అందజేస్తానని మీ సభ ఎందుకంటే చాలా సంఘాలకి ఆఫీసులు కూడా లేవు. వారు ఎప్పుడైనా దీని స్థానం మీ అందరి చేతిలో ఉన్నట్టే అనుకోండి, ఎప్పుడు కావాలన్నా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా దీన్ని ఒక కేంద్రం అంటే ఈ ఉద్యమాల కేంద్రానికి ఉపయోగించుకోవాలని చెప్పేసి వివిధ ఉపాధ్యాయ నాయకులు ప్రెసిడెంట్లు రమణ గారు నాకు దాదాపు 2 దశాబ్దాలుగా ఆయనతో కలువు తెలివిగా పనిచేయాలి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఇలా తెలంగాణ సాధిస్తున్న క్రమంలో ఆయన ఇన్స్పిరేషన్ చాలా గొప్పది. తెలంగాణ వరకు అవిశ్రాంతంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులు రమణ గారు. ఇట్లా నాకు అనుచరుడిగా నాకు ఒక సన్నిహితంగా వెళ్ళినటువంటి వ్యక్తుల్లో ఇద్దరు ఉన్నారు. ఫెడరేషన్లో ఈ 3 ఏళ్ల కాలంలో మన జిల్లాలో ఒక ఉద్యమ నాయకుడు మనం కోల్పోయినాము. జైవీర్ సింగ్ గారు కూడా చాలా ఆప్తమిస్తున్నాడు. ఆయన ఫెడరేషన్ భావజాలంలో పనిచేస్తున్నప్పటికీ వరకు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కొరకు ప్రజల సమస్యలపై రాజధాని పోరాటం చేయడానికి గుర్తుపట్టినటువంటి వాళ్ళలో జైవీర్ సింగ్ తోడు. ఆయన లేకపోవడం కూడా ఫెడరేషన్ వాళ్ళు నష్టం జరిగిందన్న విషయం మనకు తెలుసు. ఈ 3 ఏళ్ల కాలంలో వాళ్ళిద్దరు గంట పౌరంట పక్షంట మొత్తాన్ని అయితే జైవీర్ సింగ్ రమణ అంటే జైవీర్ సింగ్ అంటే రమణ ఇట్లా కలిసి ముఖ్యమైన దశాబ్దం పైగా పనిచేసినటువంటి వాళ్ళు. జైవీర్ సింగ్ అధ్యక్షులుగా దశాబ్దంలో పైగా ఉన్నటువంటి సందర్భం. ఆ క్రమంలో జిల్లాకు ప్రధాన కార్యదర్శి పనిచేసినటువంటి రమణ గారు నాయకత్వంలో ఫెడరేషన్ ముందు తీసుకుపోవడంలో కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తులు. ఎన్నిన కొద్ది ఒదిగుండేటువంటి మనసు. ఆయన ఎదుగుదలకు ఆయన సంఘ నిర్మాణానికి చేసినటువంటి వైఖరే ఆయన ఎదుగుదలకు కారణం. ఆయన ఎన్నడూ కూడా పదవి కొరకు ప్రయత్నం చేయడం కానీ కృషి చేయడం కానీ చేయలేదు. పనిచేస్తున్న క్రమంలో ఉద్యమ నిర్మాణాన్ని నిర్మిస్తున్న క్రమంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న క్రమంలో పదవులు కంటే మాత్రం అవే వస్తాయి. పదవులు కొరకు మనం పనిచేయట్లేదు, ఉద్యమ నిర్మాణాలకు పనిచేస్తున్నాం కాబట్టి పదవులది దాన్ని వస్తాయినటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఈనాడు కూడా పదవులు కోరుకోలేదు. కానీ ఆయన చివరికి 2 సంవత్సరాలుగా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సందర్భం వస్తాం. ఇట్లా అత్యంతగా మన జిల్లాలో రాకముందు ఆయన ఇంటర్డిస్ట్లో రావడం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కరీంనగర్లో జిల్లా కమిటీ బాధ్యతగా పనిచేసినటువంటి వ్యక్తి జిల్లా కమిటీలో అక్కడ జరిగేటువంటి సిరిసిల్ల జగిత్యాల ప్రాంతంలో జరిగేటువంటి రైతాంగ పోరాటాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి. అనేక సందర్భాల్లో ఒక 4-2 నిర్ధారించడానికి కమిటీలో కూడా మెంబర్గా పనిచేసినటువంటి వ్యక్తి. సామాజిక కూడా కలిగి ఉపాధ్యాయులమే కాదు, ఉద్యోగోపాధ్యాయ ఉద్యమం కాకుండా సామాజిక ఆలోచనతో సామాజిక బలైన వర్గాలకు జరిగేటువంటి పోరాటాలు కూడా చైతన్యంతో పాల్గొన్నటువంటి వ్యక్తిగా
చేసుకుంటూ మరి ఆయన జిల్లాకు వచ్చిన తర్వాత ఆ ఉద్యమ పాటను కొనసాగిస్తూ చివరి వరకు ఉద్యమాల కొరకు పనిచేసేటువంటి వ్యక్తి. మరి ఇక్కడైనటువంటి ఒక 50 కాలంలో దాదాపు 7 కాలంలో ఈ క్యాన్సర్ కానీ రావడం అనేది మరి చాలా సందర్భాల్లో ఫోన్లో మాట్లాడుతున్నటువంటి వాళ్ళం. క్యాన్సర్కు చాలా ప్రామాణికంగా ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ప్రజల వారీగా అది తక్కువ పట్టింది. నేను చనిపోబట్టే 2 నెలల ముందు కూడా ఫోన్లో మాట్లాడాను. దాంతో మరి దాదాపుగా తగ్గినట్టు ఉంటుంది, సమస్య లేదు, చాలా బాగానే ఉన్నా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే నేను అనుకుంటున్నటువంటి సందర్భం 2 నెలల క్రితమే 15 రోజుల క్రితం మళ్ళీ ఈ హాస్పిటల్లో లక్ష్మీ హాస్పిటల్ వచ్చిందంటే మనం వెళ్ళి చూసినాము. ఆయన నన్ను చూసిన తర్వాత కళ్ళలో నీళ్ళేస్తున్న పరిస్థితి. శ్రీధరు, నేను, రామ్మోహన్ ముగ్గురం వెళ్ళినాం. ఆప్యాయత దగ్గర 30 వ్యక్తులు వచ్చినప్పుడు కళ్ళలో నీరు తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు, మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, ప్రజలు కల్పించేటువంటి పరిస్థితులు లేని సందర్భంలో ఆప్యాయత వ్యక్తులు దగ్గర వాళ్ళు స్టేజ్తో వస్తే ఆయన కళ్ళ నీరు తీసుకున్న పరిస్థితి కానీ మాట్లాడలేని ఒక కోమాదేశమైనటువంటి పరిస్థితులు చూడడం జరిగింది. ఎందుకంటే దురదృష్టకరం. అది ఆయన మరణం అనేది ఫెడరేషన్ కానీ సభ్య సమాజానికి మరొక బలైన వర్గాలకు తీరని లోటే. ఏదేమైనప్పటికీ ఆయన ముందున్నటువంటి లక్ష్యాలు ఆశయాలు ఏవైతే ఉన్నాయో మరొక బలైన వర్గాలు అభ్యున్నతికి కావాలి, సమాజ నిర్మాణ స్థాపన జరగాలి. ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల్లో రాజులేని పోరాటాలు నిర్మించాలి. ఆ రాజులేని పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కరిస్తుంది. కాబట్టి మరి హక్కులు సమస్యలు సాధిస్తున్న క్రమంలో సాధిస్తున్న హక్కులు కూడా కోల్పోతున్నట్టుగా దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వ వైఖరులని ఆయన ఎండగట్టేటువంటి ప్రయత్నాలు భాగంగానే ఈరోజు ఈ దేశంలో వస్తున్నటువంటి ప్రమాదాన్ని గమనించినట్టయితే మత విద్వేషాలు రెచ్చగొట్టు నిన్న ఉండడం జరిగినటువంటి 4 రోజుల కింద జరిగినటువంటి ఏదైతే కశ్మీర్ ఉదంతం ఉందో దాంట్లో జరిగినటువంటి వాస్తవాన్ని మరణం పడేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరిని బయట రానటువంటి తీసుకురానటువంటి పరిస్థితి. మతోన్మాదులు దానికి సాగచక్యంగా మోడీ ప్రభుత్వం మీద ఆ నింద వేయకుండా పకడ్బందీగా మత రంగు కలిగినటువంటి పరిస్థితి. విధంగా ఉగ్రవాదులకు మతాల పట్ల కానీ, కులాల పట్ల కానీ, ప్రాంతాల పట్ల కానీ, భాషల పట్ల కానీ ఏమాత్రం సంబంధం లేదు. దానికి కారణం ఒక ప్రత్యక్షంగా ఆనాడు జరిగిన సంఘటనలో ఒక హిందువులని కాపాడే ప్రయత్నంలో తుపాకీకి అడ్డం పడ్డటువంటి వ్యక్తిని దృష్టి పెట్టి కాల్ చేసి అక్కడ అవధానిస్తున్నాడు. కానీ ఇక్కడ మతోన్మాదులు హిందుత్వ ఉగ్రవాదాలు కావచ్చు, వాళ్ళు తీవ్రమైన ప్రచారం చేస్తూ మతాల వద్ద చిక్కుపెట్టేటువంటి ప్రయత్నం కొనసాగుతున్న ఈ సందర్భంలో ఈ మతోన్మాద శక్తులకు నిలబడి పోరాటం చేసే సందర్భంలో మరి బ్రహ్మలాంటి వారు లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఆయన ఆశాలే లక్ష్యాన్ని మనం ముందుకు తీసుకోవడాన్ని నిజమైనటువంటి నివాళిగా నేను విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి రామ్మోహన్ గారి ప్రత్యేక వారి కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం. రమణ గారు ఫెడరేషన్లో పనిచేసినటువంటి వాళ్ళల్లో చాలా ఓపికగా చాలా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి. నాకు 98లో పీర్పూర్ వచ్చినప్పుడు పరిచయం సార్. ఆ రోజు వేణుగోపాల్ సారు, శంకర్ సార్ వీళ్ళు నా దగ్గరికి వచ్చి సురేష్ ఫెడరేషన్లో కావాలి అని విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం. అంతేకాకుండా రమణ సార్ వాళ్ళ అన్న శ్రీనివాస్ సార్ నా గురువు వీర్పురేషన్లో. వాస్తవానికి ఫెడరేషన్లో ఒక నిజాయితీగా నాకు శ్రద్ధ సార్ అన్నట్టు ఎలాంటి ఆశ లేకుండా ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేసినటువంటి ముఖ్యమైనటువంటి ఇద్దరు కార్యకర్తలు అతి సమీపంలోనే చనిపోవడం జరిగింది. ఒకటి కేవీసీలు, తర్వాత వీళ్ళిద్దరు కూడా అటు ఉపాధ్యాయ ఉద్యమానికి, ఇటు సామాజిక ఉద్యమాలకు, జిల్లాల్లో అనేక ఉద్యమాలకు ముందుండి వెనకుండి చాలా తీవ్రంగా కృషి చేసినటువంటి వ్యక్తులు. ఈ రోజుల్లో మరి ఉపాధ్యాయ ఉద్యమాలు
సామాజిక ఉద్యమాలు నిర్వహించడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు రామ్మోహన్ సార్ ఒక మాట అన్నాడు, దీన్ని కూడా పిలుచుకోవాల్సి వస్తుంది సురేష్, దమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇదంటే ఇది రమణ సార్ సంతాంశమే కాదు, రేపటి రోజున మనకు కూడా ఇది ఒక పరంపర కావాలి అన్నారు. వాస్తవానికి ఆయన సమాజం పట్ల అంకితభావంతో చేసినటువంటి ఉద్యమాలు కానీ, ఆయన ఆలోచనలు కానీ, లేదు ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి తీరు కానీ, ఉపాధ్యాయులతో కలిసిమెలిసి ఉన్నటువంటి చరిత్రను కానీ నెమరేసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించిన రామ్మోహన్ గారు వారి అందరికీ కూడా నేను అభినందనీయులు. రమణతో మా ప్రయాణం రామ్మోహన్ గారు, రవీంద్రన్న, దేవుని శాంతం గారు, అక్కడ ఉన్న చాలా పెద్దలు కూడా కేసీ అధ్వర్యంలో వారితో మమేకమై మేము వారితో తిరగడం జరిగింది. ఆయన ఒక పోరాటంలో నిజంగానే ఎంత ఎప్పుడున్నా ఏమున్నా ఉద్యోగ ధర్మము మరియు యూనియన్ ధర్మం కూడా ఆయన పాటిస్తూ ఉద్యోగులను ఉపాధ్యాయులను కూడా ఏకదారిపై తీసుకొచ్చి ముందుకు మన్ననలు పొందిన నాయకులను నేను వారికి ఈ సందర్భంగా మనమందరం కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులను కూడా అనుగ్రహంగా ఉండాలని. కన్నకూరి రమణ సంతాప సభకు ఇచ్చేసి వేదిక పైన ఆశీర్వైన మిత్రులకు, వివిధ సంఘాల నాయకులకు మరియు ఇతర మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. రమణతో మాకు 35 నుంచి 40 సంవత్సరాల సంబంధం. ఎందుకంటే దేవి సింగ్, రమణ, శ్రీధర్, శంకర్, వేణుగోపాల్ సార్, ఆ కామారెడ్డి హనుమాను సార్, శ్యామ్ సార్, వీళ్ళందరూ కూడా మేము కలిసి పనిచేస్తున్నాం. మా అందరి ఐడియాలజీ కూడా లెఫ్ట్ ఐడియాలజీ ఉండే కాబట్టి లెఫ్ట్ పార్టీల పిలుపు మేరకు తర్వాత మా సమస్యల పోరాటానికి వాళ్ళు కూడా కలిసి రావడం అనేది, ఇటువంటి పోరాటాలు మేమందరం కలిసి చేయడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి తను పరిచయము. అయితే మధ్యన ఈయన ఇన్ని సంవత్సరాలు కలిసి పనిచేసి పోరాటం చేసినా కూడా ఎన్నడూ కూడా నవ్వుముఖమే కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఒక వంకర మాట మాట్లాడిన సందర్భము నేను ఎప్పుడూ చూడలేదు. అటువంటి వ్యక్తి. అయితే నేను ఒకసారి ఫోన్ చేసి అడగడం జరిగింది, అన్న ఎక్కడున్నావు అన్న, నేను కామారెడ్డికి వచ్చాను. అరే ఎందుకన్నా అంటే ఉద్యోగం పోయినావా లేక అటే వెళ్ళిపోయినావా అంటే, లేదన్నా అక్కడికే వెళ్ళిపోయినా, మా కొడుకు డాక్టర్ ఇక్కడ, అక్కడికి వెళ్ళిపోయినాను. తర్వాత మరి రావా ఇక నిజామాబాద్ అంటే ఇక రాదన్నా అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఒక రోజు ఫోన్ చేసి అడిగినప్పుడు, అన్న ఇక్కడ ఉంటే బాగుంటుండేది అది ఇదంటే, అప్పుడు ఒక మాట అన్నాడు, అన్న నాకు క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది, ప్రాబ్లం ఉంది, అందుకోసమే నేను రాలేకపోతున్నాను. ఆ రోజు చాలా బాగా అనిపించేది. ఒక మంచి మనిషికి అంటే రమణ సంతాప సభకు నేను హాజరవుతానని నేను అనుకోలేదు. ఎందుకంటే రమణ నాకన్నా 12 సంవత్సరాలు చిన్న. మరి ఇటువంటి వ్యక్తి సంతాప సభకు హాజరు కావడం అనేది నాకు ఒక మనస్తాపంగా అనిపిస్తుంది. ఆయన ఆత్మ శాంతి కూరాలని, వారి కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యం కలిగి ఉండాలని చెప్పేసి నేను నా మనసు. రమణ సారు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసినటువంటి మిత్రుడే కాకుండా ఒక సమాజంలో తన వంటి కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఈ సమాజంలో తన పాత్రను పోషించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి రమణ సార్. అలాంటి వ్యక్తికి క్యాన్సర్ వచ్చి ఇంత షార్ట్ పీరియడ్లో చనిపోతుందని నేను ఊహించుకోలేదు. వాస్తవంగా క్యాన్సర్ వ్యాధిని జయించినటువంటి వ్యక్తిగా నేను చాలామందికి చెప్పాను. ఎందుకంటే
క్యాన్సర్ వచ్చి ఒక దశలో చాలా తీవ్రమైనటువంటి అస్వస్థకు గురై ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి రికవర్ అయినటువంటి నేను సార్ని చూసి అసలు నిజంగా మా ఆఫీస్కి వచ్చాను, డ్యూటీ ఆఫీస్కి వచ్చాను, మన డ్యూటీ మిత్రులతో కలిసి అసలు ఇంత బాగున్నలేదు సార్, ఇంత రికవర్ అయ్యేది నిజంగా మీరు గ్రేట్ సార్ అన్నాను. నేను చాలా మందికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ఏం కాదు క్యాన్సర్ వ్యాధి చూపితే ఏం కాదు తగ్గిపోతారు, రమణ సార్ పలానా ట్రీట్మెంట్ తీసుకున్నాడు అని చెప్పి నేను పదే చెప్పించాను. సడన్గా నాకు వేణుగోపాల్ సార్ ఫోన్ చేసి రమణ సార్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్తూ అని చెప్పగానే నేను వెళ్ళాను. సార్ కంటి నుంచి నేను మాట మాట్లాడితే కదిలిస్తే కంటి నుంచి నీళ్ళు వస్తున్నాయి, మాట రావట్లేదు. అంటే తన భావాన్ని వ్యక్తం చేసుకోలేకపోతున్నాడు. జీవి ఉంది కనుకనే తన బాడీలో ఉన్నటువంటి ఆ జీవితోని ప్రాణమిక ఉంది కనుక తను వ్యక్తం చేసుకోవాల్సినటువంటి పదాల్ని వ్యక్తం చేసుకోవాలనేటువంటి స్థితికి నెట్టివేయబడింది కనుక ఆ పద్ధతిలో తన కంటి నీళ్ళని వ్యక్తం ద్వారా వ్యక్తం చేసే తన బాధని ఆవేదాన్ని తను నేను బతకనేమో అనేటటువంటి దాన్ని వ్యక్తం చేశాను. ఇది చాలా బాధాకరమైనటువంటిది. ఈ మధ్య కాలంలో చాలా మంది మిత్రులు ఒక ఈ సమాజానికి అవసరమైనటువంటి మిత్రులు చాలా మంది మనం కోల్పోతా ఉన్నాం. ఇటీవల మాధవరావు కూడా కోల్పోయాం. అంటే తక్కువ వయసు, కావాల్సినటువంటి వయసు కాదు, అయినప్పటికీ కూడా వాళ్ళ ఈ సమాజంలో మనం చాలా మంది కోల్పోతున్నాం. అమ్మడి యాదగిరి గారు తను అనారోగ్యం గురై ఇంకా కొంత కాలం ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఈ సమాజానికి ఒక దిక్సూచిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మనం కోల్పోతా ఉన్నాం. ఇది దాదాపు 60 నుంచి 80 మంది దశకంలో వచ్చినటువంటి ఈ సమాజానికి ఎంతో కొంత నేను చేయాలి, ఈ శ్రమజీవుల పట్ల శ్రమజీవుల యొక్క ప్రజల కోసం మనం చేయాలి, వారికి అండగా నిలబడాలి, ఈ ప్రజల కోసం నేను చేయాలనేటటువంటి తపన కలిగినటువంటి వ్యక్తులు ఇవాళ పొరబడుతున్నటువంటి టైంలో మిత్రులందరినీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, జిల్లా విద్యాశాఖ వెంకటేశ్వర గారు, ఇంకా ఇతర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాల నాయకులు, ఆదరైనటువంటి మిత్రులందరికీ కూడా ఉద్యోగాలు. దానికి రమణ సంతాప సమావేశంలో నేను మాట్లాడతానని అనుకోలేదు. మాతో పాటు అనేక ఉద్యమాల్లో పాల్గొంటునే విద్యార్థి దశలో ఉపాధ్యాయుడిగా కరీంనగర్ జిల్లాలో మొదట అపాయింట్ అయినటువంటి వ్యక్తి. ఆ స్ఫూర్తితోనే 83లో ఏపీటీఎఫ్ తెలంగాణ ప్రాంతానికి విస్తరిస్తున్నటువంటి క్రమంలో ఆ ఏపీటీఎఫ్ నిర్మాణంలో కరీంనగర్ జిల్లాలో పటిష్టం చేసేటువంటి క్రమంలో ఆయన చాలా చురుగ్గా వ్యవహరించాడు. మండల స్థాయి కార్యకర్త నుంచి జిల్లా స్థాయి బాధ్యుడిగా, రాష్ట్ర బాధ్యుడిగా కరీంనగర్ జిల్లాలోనే ఎదిగినటువంటి వ్యక్తి. ఆ క్రమంలో ఆయనకు వివాహం అయిన తర్వాత ఆయన భార్య నిజామాబాద్లో ఏడేడు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా నియామకం అయిన తర్వాత తను నిజామాబాద్ జిల్లాకు మారడము, నిజామాబాద్లోనే హెడ్ క్వార్టర్స్లో ఉండి ఇక్కడ ఏపీటీఎఫ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే విషయం మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆ భార్యకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ కామారెడ్డి కావడం, ఆయన రిటైర్ కావడం, ఆ క్రమంలో కామారెడ్డికి షిఫ్ట్ అయ్యింది. అయితే ఇక్కడ ఒక విషయం, ఆయన 20 జూన్లో రిటైర్ అయిన తర్వాత ఒక 2 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి 22 మేలో అనారోగ్యానికి గురై అది కాస్త క్యాన్సర్గా మారి, ఆ క్యాన్సర్కు మొదటి విడత కీమోథెరపీ రేడియేషన్ చేసిన తర్వాత మనిషి చాలా బలహీనపడి, ఆ క్రమంలో దీనికి ఆల్టర్నేటివ్ ఏమున్నదా అని మిత్రులు కొందరు ఆలోచించి ఆయనకు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఏమైనా మనం ఆ వ్యాధి బారి నుండి రక్షించగలమని ఆలోచించి ఆ మేరకు కొంత సక్సెస్ అయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక కొత్త డ్రగ్ ఈ కీమోథెరపీ రేడియేషన్
వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేటువంటి డ్రగ్ అందుబాటులోకి వచ్చిందని తెలిసిన తర్వాత అప్పుడు ఆ డ్రగ్ను వినియోగించడం ద్వారా మనం అనుకున్నప్పుడు అందరూ ఆయనకు అసలు ఆ లక్షణాలే కనిపించలేదు ఇన్ని రోజులు అని కూడా అనుకున్నాం. అది జరిగినటువంటి విషయం. మరి నిజానికి ఆయన బయట పడడమే ఒక 4th స్టేజ్లో బయటపడదు. అప్పటికే లివరు, స్పైను, లంగ్స్లో వ్యాపించినటువంటి ఆ వ్యాధి దాన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో తీవ్రమైనటువంటి పోరాటం చేసిన ఆయనకు మద్దతుగా కుటుంబం నిలిచింది, తర్వాత సంఘం నిలిచింది, మిత్రులందరూ కూడా నిలిచారు. ఆ రకంగా ఆయన బయటపడడానికి అనేక రకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా అది లాస్ట్ స్టేజ్లో బ్రెయిన్ స్ప్రెడ్ కావడం వల్ల బ్రెయిన్ బయటి ఆవరణ మొత్తంగా ఆ వ్యాధి కావడం వల్ల ఆయన లాస్ట్ స్టేజ్లో మొత్తంగా స్పృహ కోల్పోవడం, అన్కాన్షియస్గా ఉండడం ఇవన్నీ జరిగాయి. ఇంతకుముందు శంకర్ తర్వాత మిత్రులు చెప్పారు, నేను పోయినప్పుడు స్పందించింది. ఎస్, నేను అక్కడనే ఉన్నా. ఆయన ఫస్ట్ అపస్మారకంగా బాధ్యత వెంటనే కాపాడేటువంటి హాస్పిటల్కి తరలించారు. డాక్టర్ చూసి ఇది బ్రెయిన్ స్ట్రోక్, వెంటనే ఎంఆర్ఐ చేయించినాం. ఎంఆర్ఐలో దానికి సంబంధించిన సింప్టమ్స్ ఇవి బయటపడ్డాయి. ఒక 2-3 రోజులు ట్రీట్మెంట్ తర్వాత కూడా స్పందన కనిపించకుండా ఖచ్చితంగా హైదరాబాద్ తీసుకెళ్ళాలి, ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకెళ్ళాలి అనే క్రమంలో కిమ్స్కి తీసుకెళ్తే కిమ్స్లో కాంట్రాస్ట్ ఎంఆర్ఐ ద్వారా బ్రెయిన్కు వ్యాపించిన విషయం అర్థమైంది. ఇప్పుడు స్టేజ్ చాలా అడ్వాన్స్ స్టేజ్ అయిపోయింది. ఏం చేయలేమైనటువంటి పరిస్థితుల్లోనే ఉండడం అట్లా ఒక 20 days తీవ్రంగా అసలు మనుషులపై స్పృహ లేకుండా కేవలం ఒక ఫీలింగ్స్, అంటే ఆ వ్యాధి ఎంత దారుణం అంటే బ్రెయిన్ పనిచేస్తూ ఉంది కానీ ఎక్స్ప్రెషన్ లేనటువంటి స్థితిలో మనిషిని చేసింది. ఆ స్థితిలో మనకు ఆల్మోస్ట్ డైలీ ఎవరు కనిపించినా కానీ ఆ 20 రోజులు కళ్ళలో నీరుగా బయటకు రావడం తప్ప వేరే ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఆయన ఎమోషన్ మనం ఏదైనా కావచ్చు. ఇప్పుడు తెలిసిన వ్యక్తులు రాగానే మాట్లాడిస్తే ఆయన ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితిలో తన ఎక్స్ప్రెషన్ కంటిన్యూ ద్వారా కనిపించింది. మరి అట్లా మరి అటువంటి వ్యక్తి చివరికి 11వ తేదీ మనం అందరినీ వదిలేసేసి ఇక్కడ ఉండేటువంటి ఉద్యమాలను అనాథ చేసి వెళ్ళిపోయినటువంటి విషయం మనకు తెలుసు. మరి నిజానికి రమణ అటు ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేస్తూనే సామాజిక ఉద్యమాల్లో చాలా లోతుగా పనిచేసినటువంటి వ్యక్తి. ఒకనొక సందర్భంలో సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలకు సంబంధించిన దాంట్లో పౌరాణికుల నాయకత్వాలతో కలిసి నిజ నిర్ధారణ కమిటీలో వెళ్ళి ఆ నిజ నిర్ధారణ చేసి ఆ రకంగా ప్రజలకు మేలు చేసేటువంటి ఏదైనా ఒక అంశం ఉన్నదా అని అన్వేషించినటువంటి వ్యక్తి. అదేవిధంగా కామారెడ్డికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కామారెడ్డి అప్పుడు మనకు కరువు తీవ్రంగా ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు ఏపీటీఎఫ్ ఇంకా ఇతర ప్రజా సంఘాలన్నీ కలిసి ఒక మాచారెడ్డి మండలంలో ఒక గ్రామంలో అన్నం పంపు కార్యక్రమాన్ని సమ్మర్లో నిర్వహించింది. ఎందుకంటే కూలీలకు పేదవారికి కూలి దొరకనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక పూట భోజనం దొరికేటువంటి పరిస్థితుల్లో లేకుండా మనం కొంతనన్నా ఏదైనా ఒక ఉడతా ప్రతిగా ఆ ప్రజలకు మేలు చేద్దామనేటువంటి క్రమంలో పోతారం అనేటువంటి గ్రామంలో అన్నం పంపు కార్యక్రమాలు చేసినప్పుడు ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి 100% రమణ శక్తియుక్తులను వినియోగించినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవచ్చు. అట్లే మనకు ఆర్మూర్లో ఎర్రజొన్నల సందర్భంగా కాల్పు జరిగింది. రైతులు చనిపోయినటువంటి నేపథ్యంలో ఆ నిజ నిర్ధారణ చేయడం కోసం మానవ హక్కుల వేదిక నాయకుడు బాలగోపాల్ గారు వచ్చినప్పుడు బాలగోపాల్ గారితో కలిసి ఆ మొత్తం గ్రామాలన్నీ తిరిగి ఎర్రజొన్న రైతులతో ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే అటువంటి విషయాల్లో రమణ చాలా సీరియస్గా పనిచేసేటటువంటి వ్యక్తి. ఇది ఉపాధ్యాయ ఉద్యోగం గురించి మనందరికీ తెలుసు, ఇక్కడ ఉండే నాయకులందరికీ తెలుసు, టీచర్లకు తెలుసు ఎంత కమిట్మెంట్గా పనిచేసేది. ఎవరిని నొప్పించకుండా తన యొక్క లక్ష్యాన్ని నెరవేరడానికి కృషి చేసినటువంటి వ్యక్తి
రమణ. మరి అటువంటి రమణ మీకు ఇంకొక విషయం తెలుసో తెలియదు, ఆయన జస్ట్ చిన్న అలసత్వం, ఆయన స్కూల్ లెక్చర్ ప్రమోషన్ రాకుండా పోయింది. ఎంఏ ఇంగ్లీషు BA సింగిల్ సబ్జెక్ట్ అప్పుడు మనకు 2002లో ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఈయన పాస్ అయ్యాడు, సర్టిఫికేట్ తెచ్చుకోలేదు. కేవలం ఉద్యమ ప్రెషర్తో అంటే ఇక్కడ ఉండాలి నా హాజరు అవసరం కనుక నేను యూనివర్సిటీకి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవడం అవసరం లేదు, తర్వాత తెచ్చుకుంటా అని చెప్పి అట్లా ఆ క్రమంలో ఆయనకు అవకాశం వచ్చినప్పటికీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితుల్లో ఆయన ఆ ప్రమోషన్ కోల్పోయి, లేకుంటే ఎజిటీగా రిటైర్ అయ్యే ఇప్పుడు రిటైర్ అయిన వ్యక్తి హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యే పరిస్థితి ఉండే. అంటే అట్లా ఆ ఉద్యోగం పట్ల ఒక కమిట్మెంట్ను ఆయన ప్రదర్శించాడు. ఈవెన్ డిఓ గారు ఎన్నిసార్లు ఏ రకమైన సమావేశాలు పెట్టినా ఆ సమావేశంలో అందరికీ అర్థమయ్యే విధంగా అటు అధికారులను ఇటు ఉపాధ్యాయులను ఉపాధ్యాయ సంఘాల కార్యకర్తలను అందరినీ కూడా సమన్వయం చేసేటువంటి ఒక బాధ్యత నిర్వహించినటువంటి వ్యక్తి అని మనకు తెలుసు. అట్లే కుటుంబంలో కూడా నరసింహ గారు చెప్పారు, పిల్లలను బాగా చదివించాలి. ఎస్, నేను కూడా ఆ చదివించేటువంటి క్రమంలో ఆయనకు సహాయం చేసి ఆయనను ఈ రకంగా గైడ్ చేపిస్తే బాగుంటుంది, రమణాలు ఆ రకంగా ప్రయత్నించు, మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అందరం మిడిల్ క్లాస్ ఉద్యోగులము, మనకు ఉండే ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లలు భవిష్యత్తులో బాగా చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, మరి ఆ రకంగా మనం కృషి చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చి మార్గదర్శకం చేసిన తర్వాత ఆ అబ్బాయిని మేము, నా బిడ్డ కూడా అదే సందర్భంలో నా బిడ్డ మరియు రమణ కొడుకు ఇద్దరిని మేము చైనాకు MBBS చేయడం కోసం పంపించాం. అట్లా ఆ పిల్లలిద్దరు కూడా ఇప్పుడు డాక్టర్ అయి ఒక ప్రజలకు సేవ చేసేటువంటి ఒక కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి విషయం చేసుకున్నాం. పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వ్యక్తిగతంగా ప్రతి మనిషిలో ఉండాల్సినటువంటి ఒక అదనపు లక్షణం అని నేనైతే భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ, సరే బాధపడుతుందా లేదా అవన్నీ కనీసం ఒక క్లోజ్ సరికి ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర నేను ఇట్లా ఫీల్ అవుతున్నా అని మనం ఎక్స్ప్రెస్ చేస్తే మనం రిలాక్స్ అవుతాము. ఆ రిలాక్స్నెస్ అనేది మన యొక్క లైఫ్లో మరింత యాడ్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహిద్దాం. అదే సమయంలో మరి రమణ మనందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓకే, సంతాప సభ పెట్టినాం, తర్వాత ఏంది దాని విషయంలో కూడా మనం కొంత ఆలోచించాలని కూడా ఇంకొకటి మేము కూడా కావాలిలో ఆ రకంగా ఆలోచన చేసేటువంటి క్రమంలో త్వరలో మేము కూడా సమావేశమై కొన్ని ఇంకేదైనా యాక్టివిటీస్లో రొటీన్గా సరే రమణ మంచోడు బాగా పనిచేసిండు, ఓకే ఈయనకు మేమందరం నీ ఆశయాల్లో పాటిస్తామని చెప్తూనే, కానీ ఒక పర్మనెంట్గా రమణకు సంబంధించిన జ్ఞాపకాన్ని రమణ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే పద్ధతిలో మనం యాక్టివిటీని కూడా చేస్తే బాగుంటుంది. ఆ యాక్టివిటీకి సంబంధించిన వివరాలను మీకు కూడా తెలియజేస్తాం. మీరు కూడా ఆ మేరకు షేర్ చేసుకుంటే మనం ఒక రాబోయే తరాలకు అదొక మార్గదర్శకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలనేది పుస్తకం వేద్దామా, లేదా రెగ్యులర్గా యాక్టివిటీస్ నిర్వహించేద్దామా, ఇట్లా కొంత భేదబలం చేస్తా ఉన్నాం. ఆ మేరకు చేద్దాం. అయితే ఎలియావు ఇక్కడ నిజామాబాద్లో రామ్మోహన్ గారు మిత్రుడు లాస్ట్ వీకే సమావేశం పెట్టాలనుకుంటున్నామన్నా, మరి మీరు వచ్చి ఈ సమావేశంలో మాట్లాడాలని చెప్పారు. సరే, లాస్ట్ వీక్ బదులుగా ఈరోజు ఆ సమావేశాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎలియావు అన్ని చాలా జిల్లాల్లో కూడా జిల్లా శాఖలు రమణకు సంతాపాన్ని ప్రకటిస్తూ ఆ సమావేశాలు జరుగుతున్నాయి. రకరకాల పద్ధతుల్లో వారి పద్ధతుల్లో నివాళులు అర్పిస్తున్నాం. మనం కూడా మన వంతుగా రమణ సేవలను చేసుకోవడం, రమణ చేసినటువంటి ఆ రకంగా రమణ ఆదర్శాలను ముందుకు తీసుకునే క్రమంలో మనందరం పునరంకితం అవుదామని తెలియజేస్తూ, మరి నాకు అవకాశం కల్పించినటువంటి నిజామాబాద్ జిల్లా పెన్షనర్స్ ఇంకా ఇతర మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బయట వచ్చినాక ఈ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి మన రిటైర్డ్ ఎంప్లాయీ చాలా మంది ఉన్నారు.
ఫైట్ విత్ క్యాన్సర్ అని చెప్పి ఒక గ్రూప్ మెయింటైన్ చేద్దాం, ఎంతమంది న్యాయవేత్తలు చూద్దామని చెప్పేసి అన్నారు. వెంటనే మా మిత్రుడు, మా యూనియన్లో ఉన్నటువంటి మిత్రుడు ఒక ఆయన PGHMR రిటైర్ అయ్యారు. అతను మాట్లాడుతూ ఒక చిన్న మడల దగ్గర చిన్న గాయమైంది. ఈ రోజు వరకు అది క్యాన్సర్గా మారి ఈ రోజు వరకు ఆయన 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. 1.5 సంవత్సరాల పైగా అయింది రిటైర్ అయ్యి 20 లక్షలు ఖర్చు పెట్టాడు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఏంటి ఏది గ్రాట్యుటీ ఇతర పెన్షనరీ బెనిఫిట్స్ ఉంటాయో అవి ఇంతవరకు రాలా. పొలం అమ్ముకున్నాడు. కుటుంబ సభ్యులు చేతులు దుర్వాదులుగా ఉండడం మూలంగా ఇవాళ చివరికి ఆయన పరిస్థితి అంటే ఫ్రీ ట్రీట్మెంట్ టాటా వాళ్ళు ఇస్తున్నారట, ఎక్కడ అనకాపల్లిలో ఇస్తున్నారట, బాంబేలో వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి అంటే డబ్బులు ఖర్చు పెట్టుకోలేనటువంటి స్థితిలో అక్కడికి వెళ్దామని చెప్పేసి ఆయన ప్రయాణం వెళ్ళిపోయాడు. అంటే ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితి కూడా రిటైర్డ్ ఉద్యోగులు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించింది. ప్రభుత్వం వీటి గురించి ఏం పట్టించుకోవడం, నగదు రహిత వైద్యం అన్నారు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్, ఏ ప్రైవేట్ హాస్పిటల్ కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ దగ్గర కూడా రానివ్వాలి. ఏదైనా ఉంటే డబ్బులు కట్టు, వైద్యం చేయించుకో, రీఎంబర్స్మెంట్ చేసుకో. ఆ రీఎంబర్స్మెంట్ పడేది 2 లక్షల కన్నా మీకు ఇవ్వడు. అది కూడా సంవత్సరాల తరబడి పెండింగ్. ఎట్లా బతకాలనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా జేఏసీ ఆధ్వర్యంలో కూడా అడుగుతున్నాం, అది అట్లానే ఉంది. అందుకోసమే మేము 29వ తేదీ నాడు హైదరాబాద్లో పెన్షనర్స్ అసోసియేషన్ పక్షాన మేము పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రధానమైనటువంటి డిమాండ్ ఇప్పుడు డిఏలు, పిఆర్సీ ఇవి ఉన్నాయి, కానీ అంతకన్నా ముఖ్యమైనది ఈహెచ్ఎస్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. దీని గురించి మనం ప్రతి ఒక్కరూ కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది. దాన్ని పటిష్టపరచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీరు ఆశ్చర్యపోతారు, ఒక ఇంజక్షన్ 1,26,000 రూపాయలు, ఒక ట్యాబ్లెట్ 1000 రూపాయలు. ఆ రేంజ్లోనే ఆ క్యాన్సర్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. రేడియేషన్ కావచ్చు, కిమో కావచ్చు, అన్నీ కూడా లక్షలోనే. ఆ జబ్బు మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి రావాల్సిన జబ్బు కాదు. ఏదైనా వస్తే బాగా పరిశ్రమ వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి రావాలి. మనకు వస్తే మాత్రం అయిపోయాయి. కుటుంబం మొత్తం గుల్లా, అన్నీ గుల్లానే. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం మాత్రం ఏం పెట్టుకోవడం లేదు. మేము ట్రై చేసాం. ఈ వెల్నెస్ సెంటర్లలో ఈ వైద్యానికి సంబంధించిన మందులు దొరుకుతాయో అని చూస్తే అసలు దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఆ కాంట్రాక్ట్ దాంట్లోనే లేదట. మరి ఎట్లా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా మనం గమనంలో పెట్టుకొని ఈ క్యాన్సర్ లాంటి మహమ్మారిని కనీసం వైద్యం చేయించుకోవడానికైనా ప్రభుత్వం సహకరించే విధంగా మనం కొట్టాడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఈ రెండోది మీకు చాలా మంది అన్నారు, మన తెలంగాణ ఆల్ పెన్షనర్స్లో రమణ గారు మెంబర్ అని. ఆయన మెంబర్ కాదు, మా నరసింహరావు గారు కూడా మెంబర్ కాదు ఇప్పటివరకు. అయితే ఆయన ఒక ఆత్మ బంధువు, ఒక స్నేహితుడు, ఏజేసీ నాయకుడు, మా అందరికీ ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోకపోతే భవిష్యత్తులో మన పరిస్థితి ఏంటి? ఇందాక మన మిత్రుడు యూటీఎఫ్ మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు, రాబోయే తరాలు ఏ విధంగా తయారైతాయో అనేటటువంటి భయం, అలాంటి ఆందోళన కూడా ఇవాళ మనకి ఉంది. వాళ్ళకి ఇలాంటి విషయాలు నేర్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. మేము సత్తే కనీసం కూర్చోబెట్టి ఒక దండన ఏంట్రా బాబు, మీకోసం మేము పనిచేసాం. వేణుగోపాల్ గారు కానీ, రమణ గారు కానీ, అందరూ కూడా ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఆస్తులు సంపాదించుకోవడానికో లేదా ఇంకోదానికో పెట్టేట్లా సేవ, సామాజిక సేవ, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం కోసం పనిచేయడం అంటే అది ఒక సేవ భావంతోనే పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. వారసత్వాన్ని, మన వారసత్వాన్ని కూడా నేర్పాల్సినటువంటి టీచర్లు కాబట్టి వాళ్ళు కూడా చదువు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి ఈ రంగం దీంట్లో నేపథ్యంలోని మీటింగ్ పెట్టామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రూపాయలతో 30 ట్యాబ్లెట్లను డిస్కస్ చేశాను. నెలకు 1,50,000 అనేది చాలా తలపొందించిన భారం. ఎంత మనం ఉద్యోగులకు పెంచుతున్నాం ఇప్పటిదాకా క్రమంలో చెప్తున్నాం. ఆ క్రమంలో ఆయనకు ఒక స్ఫూర్తిని కలిగించి మన
డాక్టర్ చెప్పినట్టు ఇది చాలా లేటెస్ట్ డ్రగ్. ఈ డ్రగ్ ద్వారా మనిషికి కీమోథెరపీ ఈరోజు రమణ గారి జ్ఞాపకం చేసుకుంటూ సభలు నిర్వహిస్తున్నారు. నాకు మార్నింగ్ 10:30కి శ్రీనివాసన్ ఫోన్ చేయడం జరిగింది. యాక్చువల్గా నేను మోడల్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండే రోజు నేను 2 డిస్ట్రిక్ట్లకు ఇన్ఛార్జ్ ఉండడం వల్ల నేను హాస్పిటల్లో విజిట్లో ఉండి సార్ అడిగినాను ఎంత టైం పడుతుందంటే ఒకసారి మా ఊళ్ళో ఛాన్స్ ఉంటుందంటే ఇమీడియట్గా ఒక 2 సెంటర్స్ చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది. రమణ సార్ దాదాపుగా మాకు 20-30 ఇయర్స్ నుంచి కూడా పరిచయం. ముఖ్యంగా మా దగ్గర లచ్చయ్య సార్ ఉంటుండే. లచ్చయ్య సార్ రమణ సార్ మంచి మిత్రులు. రమణ సార్ నైట్ కాలేజ్కు లచ్చయ్య సార్ కోసం వస్తుండే. అదేవిధంగా డిఫరెంట్ ట్రైనింగ్ సెషన్స్ కూడా జరిగేటప్పుడు సార్ వస్తుండే. ఆ విధంగా రమణ సార్తో మంచి సాన్నిధ్యం అనేటటువంటి రమణ సార్లు చెప్పినట్లు మంచి ఉపాధ్యాయ ఉద్యమాల్లో పాల్గొంటూ సామాజిక స్పృహతో సామాజిక సమస్యలను పౌర హక్కుల సమస్యలను కోసం నిరంతరం పోరాడినటువంటి దీశాలు. సార్ లేని లోటు నిజంగా విద్యాశాఖకు తీరని లోటు. సార్ యొక్క సేవలను కొనియాడుతూ సార్ చూపిన పాటలోనే అందరం కూడా సార్ యొక్క ఆశయాల కోసం పనిచేస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రోగం వచ్చిన తర్వాత భయపడితే 6 నెలలు చచ్చిపోయేటోడు 1 నెలలో చచ్చిపోయాడు. దీనికి ఉదాహరణ నేను ఒకటి చెప్తాను. మా ఆఫీస్లో ఒక ఆఫీసర్ ఉండే. ఆయన ఎఫ్ఐ కాలం నుంచి మన తెలంగాణ నడుపుకుంటూ వస్తుండే. ప్రతిరోజు సాయంత్రం పోతుంటే తను ఒకరోజు నాకు ఎటువంటి బాక్స్ గారు నడుపుతుందో నడుపుతుందంటే నరసింహరావు డాక్టర్ తీసుకెళ్ళాను. నరసింహరావు డాక్టర్ చూసి సార్ మీరు పెద్దవాళ్ళు, మీకు నేను చెప్పద్దు కానీ మీరు తాగుడు సిగరెట్ బంద్ చేయాలి, బంద్ చేస్తే మీకు బాగుంటుంది సార్ అంటే చైన్ స్మోకర్ అటువంటి వ్యక్తి ఎంతైనా పని చేశాడు. 1 వీక్ అయింది, నడుపులోకి పోలే, మళ్ళీ పోయింది. మళ్ళీ పోతే మళ్ళీ ఒక వారానికి రాసిచ్చాడు. వారం అయింది, మళ్ళీ తగ్గలేదు, మళ్ళీ పోయింది. పోయిన తర్వాత మందులు రాసిచ్చి భాస్కర్ను రమ్మను అని చెప్పాడు. నేను పోయినా చూడగా నేను రాసిచ్చిన గోళీలతో ప్రపంచంగా ఎటువంటి నడుములో పైన పోతాడు. ఈయన పోలేదంటే నాకు అనుమానం వస్తుంది. ఒకసారి హైదరాబాద్లో చూపించుకోవాలి. హైదరాబాద్ తీసుకెళ్ళి చూపిస్తే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని వచ్చింది. అప్పటిదాకా పేరైన గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే అది ఏం చెప్తుందో ఏదో తెలియదు మనం. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ భార్య ఫోన్ చేసింది, సార్కు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంట. ఇమీడియట్గా నేను సాటర్డే నాడు వెళ్ళిపోయి సార్ని చూసిన. అయితే ఎప్పుడైతే సార్కు ట్రీట్మెంట్ చేసి స్ట్రెచర్ మీద లోపలికి తీసుకుపోతుండ్రో క్యాన్సర్ వార్డని చూసిండు. డాక్టర్ చెప్పిండు 4 నెలలు బతుకుతాడు, అంతగా ఎక్కువ బతుకుతాడు. ఎప్పుడైతే క్యాన్సర్ వార్డని నన్ను ఇంటికి ఇచ్చిండు అంటే ఎక్కడ జాగలేదు, ఇక్కడ మంచాలు ఉన్నాయంటే ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పడం జరిగితే మేము ఇక్కడ ఏం చేస్తాము, నేను వచ్చినాక చెప్పిన సార్ ఎక్కువ రోజులు బతుకడరా, మనం పోవాలి, మనం అందరం కలిసాక సాటర్డే మనం పోదామని డిసైడ్ చేసుకున్నాము. ఒక కాడిన మాట్లాడుకొని పెట్టుకున్నాము. సాటర్డే పొద్దున సాక్షిగాము రాని వచ్చింది అంటే భయానికి 1 వారం రోజులు చచ్చిపోయింది. కాబట్టి మనం రోగం రాకన్నా ముందు రోగం రాకుండా ఉండడానికి భయపడాలి కానీ రోగం వచ్చిన తర్వాత భయపడద్దు, దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను రమణ సార్కి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ తరఫున ఇంట్లో జవహర్లాల్ అర్పిస్తూ, అదేవిధంగా రమణ సార్కి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక మంచి నివాళి ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఈ మంచి కార్యానికి సిద్ధపడినటువంటి రామ్మోహన్ రావు సార్, ఆయన మిత్రులకి అందరికీ కూడా టీవీసీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మిత్రులారా, అదేవిధంగా
వేదిక మీద ఉన్నటువంటి ఈ సభకి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి వేణుగోపాల్ సార్కి, గౌరవ అతిథి డిఓ అశోక్ సార్ గారికి, అదేవిధంగా వేదికలు వాళ్ళందరికీ కూడా టీవీసీగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇంతకుముందు వేణుగోపాల్ సార్ మాట్లాడిన ఏదైతే రమణ సార్ సంబంధించి రెండవ కోణం ఏదైతే చెప్పారో నేను దానికి పూర్తిగా ఏకీభవిస్తున్నా. వాస్తవంగా అనాలిసిస్లో సార్తో మాట్లాడిన కాలంలో నేను అర్థం చేసింది అయితే ఉంది. వాస్తవంగా మనలాంటి వాళ్ళకి, ముఖ్యంగా ఒక లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి, ఒక సమాజాన్ని గర్భకంగా ఆలోచించాల్సిన మనం ఎట్లా ఉండాలనే విషయంలో ఎట్లా ఉండకూడదో రమణ సార్ వాస్తవంగా పర్సనల్గా అయితే అట్లా ఉన్నారు. అది ఉండకూడదు లక్షణం అనేది నేను కూడా బాగా బలంగా నమ్ముతా ఉన్నాను. రమణ సార్కి సంబంధించి 2009 నుంచి వచ్చా తెలంగాణ ఉద్యమం, 2009లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం, కానీ కొద్ది రోజుల ముందు నుంచే సార్తో నాకు ఎక్కువ పరిచయం. మేము పీడిఎస్సీ ఉద్యమంలో ఉన్నాం. బహుశా ప్రతిరోజు మేము కలవడం రోజులేదు. సారు జయసింగ్ సార్ వీళ్ళిద్దరూ రామలక్ష్మణ్ లాగా ఎప్పుడు ఎప్పుడు ఉండేది. అవి భాస్కర్ సార్ జేఏసీ అంటే మేమందరం ప్రతిరోజు బహుశా మేము కలవడం రోజులేదు తెలంగాణ ఉద్యమంలో. అట్లా రమణ సార్కి సంబంధించి సార్ కూడా బాగా రెగ్యులర్ కలిసేది, నిగర్వి, చాలా మృదు స్వభావి. అసలు ఎట్లా అంటే బహుశా అత్యంత మర్యాదస్తులలో నాకు తెలిసిన వాళ్ళలో ఆయన 1, 2, 3 స్థానాల్లో ఉంటాయేమో. అయితే దురదృష్టవశాత్తు క్యాన్సర్తోని ఆయన చనిపోయారు. బహుశా ఇది ఇట్లాంటి అంటే నేను ఇట్లా బాధాకరమైన సంఘటనలు ఈ మధ్యకాలంలో మా ప్రజా సంఘాలకు సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించి కావచ్చు, మంచి మంచి నాయకులు క్యాన్సర్ బారిన పడి ఈ మధ్యకాలంలో ఒక 1 yearగా అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు ట్రీట్మెంట్తో పోరాడుతూ ఉన్నారు. ఇంత మనం ఇతర గ్రహాల్లోకి మనం వెళ్తూ ఉన్నాం, ఆయు ప్రమాణాల గురించి మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా ఇతర గ్రహాల్లో నివాసాలు ఏర్పాటు చేయడం కోసం ప్రయోగాలు చేస్తున్నామని చెప్పుకుంటున్నాం. కానీ క్యాన్సర్ వ్యాధి మన భారతదేశం లాంటి దేశంలో అభివృద్ధి చెందుతున్న దేశం ఎక్కువ వైపు చెప్పుకుంటున్నాం. కానీ మంచి మంచి వాళ్ళు అంటే వీళ్ళు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాళ్ళంతా సరే వాళ్ళకి ఆర్థికంగా లేకపోయినా మనం ఏదో రకంగా వాళ్ళని ఆర్థిక ట్రీట్మెంట్ అందించే ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ నిస్సహాయంగా చనిపోతూ ఉన్నారు. చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సిన సందర్భం. ఈ వేదికని నేను చూస్తుంటే తరం వెళ్ళిపోతున్నది, త్యాగాల తరం వెళ్ళిపోతున్నది అన్నట్టుగా మొత్తం అందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతుంటే మేము అంటే ఇప్పుడు నేను 40-50 మధ్యలో ఉన్నాం. మేము 40-42-43 సంవత్సరాలు నా వయసు. బహుశా 50 ఏళ్ళ కన్నా తక్కువ మంది 2-3 ఉన్నారు ఆయన ఇక్కడ చూస్తుంటే. అంటే ఎట్లా ఉంది అంటే పరిస్థితి, ఒకవైపు ఫాసిస్టం ఒకవైపు వేగంగా మన పైకి దూసుకొస్తా ఉన్నది. తెలంగాణ మీద కూడా ప్రభావం మరింత వేగంగా ఒక 5-6 నెలలుగా పెరుగుతూ ఉన్నది. ఇట్లాంటి టైంలో అసలు ఒక ఫోర్సులుగా, ప్రగతిశీల వ్యక్తులుగా, శక్తులుగా అందరం కూడా కలిసి దీన్ని ఎదుర్కొనే క్రమంలో మొత్తం నైరాశ్యం వెంటబడతా ఉన్నది. ఒకవైపు సామాజికంగా పరిణామాలు మనకు వ్యతిరేకంగా ఉంటే, భౌతికంగా మనకు సంబంధించిన ఇట్లాంటి ఆలోచించే శక్తులు, కలిసి పనిచేయాల్సిన శక్తులు, వ్యక్తులు ఒక్కొక్కరుగా దూరం అవుతూ ఉంటే చాలా ఆవేదనగా ఉంది. ఇది రమణ సార్కి సంబంధించిన సంతాప సభ, లేకుంటే మన భవిష్యత్తు పట్ల ఒక కర్తవ్యాల్ని మనం సీరియస్గా ఆలోచించాల్సిన సభగా మనం చూసినటువంటి నాయకులకు, అదేవిధంగా ఈ సంతాప సభకి ఆహ్వానం పలికిన శ్రీ ఎస్ శ్రీధర్ గారికి, అధ్యక్షత వహించిన కె రామ్మోహన్ రావు గారికి, అలాగే ప్రత్యేక అతిథిగా ఆహ్వానితులుగా వచ్చిన డిఓ అశోక్ సార్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన కె వేణుగోపాల్ సార్ గారికి, పి శంకర్ సార్ గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులైన జయ సార్ సోదరి గారి జయ గారికి, నరసింహరావు సార్ గారికి, అలాగే తెలంగాణ ఆల్ పెన్షన్ అసోసియేషన్ హమీదుద్దీన్ సార్కి, సుకుల్ అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ సార్ గారికి, వెనిగల్ల సురేష్ డిపిటిఎం, ఆకుల ప్రసాద్ రిటైర్డ్ ఉద్యోగ నాయకుడు గారికి, జేఏసీ నాయకుడు భాస్కర్ గారికి, శ్రీ వీరేశంకర్ వయోజన విద్య రిటైర్డ్ సార్ గారికి, అలాగే ఎస్కే హుస్సేన్ రిటైర్డ్ ఆర్ఎంఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్, అలాగే యూపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యానంద గారికి, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ గారికి, మరియు అడ్వకేట్ రవీంద్ర గారు, గౌరవకులు నాయకులు గారికి, వీళ్ళందరూ కూడా ఈ నాయకులందరూ కూడా మనకు వచ్చి సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క సార్ చేసినటువంటి మంచి పనులు, ఆయన యూనియన్ కోసం పోరాడిని, ఇవన్నీ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం నాయకులందరూ మాట్లాడిన దాంట్లో
మనం మన కందుకూరి రమణ సార్ గారి ఆశయాలని ఏ విధంగా నెరవేరుద్దాం, మన యొక్క రంగంలోనే కాక మనం ఉన్నటువంటి ఉద్యోగ అసోసియేషన్లు యూనియన్లోనే కాక సమాజ సేవలో కూడా పాలు పంచుకొని సమాజానికి కూడా ఎంతో కొంత సేవ చేయాలని కందుకూరి రమణ సార్ గారి ఆశయాన్ని మన నాయకులలో చెప్పారు. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం భవిష్యత్తులో తూచా పాటించి మన తర్వాత తరాలకు కూడా వీటన్నింటినీ కూడా తెలియజేసి వాళ్ళని ఇచ్చేద్దామని చెప్పని వాళ్ళ తర్వాత నాయకులుగా తయారు చేసుకుంటూ వెళదామని చెప్పి తెలియజేస్తూ ఈ సమావేశానికి చేసిన కుటుంబ సభ్యులు మరియు మిగతా మిత్ర బృందానికి వివిధ రంగాలకు వచ్చిన టీచర్స్ నాయకులకి మిగతా రిటైర్డ్ ఎంప్లాయీస్కి ప్రెస్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిందిగా తెలియజేయవచ్చు.